ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అనేక సంవత్సరాలుగా శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల, కళాశాల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న పేద, బలహీన వర్గాలకు చెందిన ఈ శానిటేషన్ కార్మికులు నెలకు కేవలం 6,000 మాత్రమే వేతనంగా పనిచేస్తూ అదే వేతనం కూడా నెలల తరబడి పెండింగ్లో ఉండడంతో కుటుంబాలను పోషించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. అలాగే వేసవి సెలవుల్లో వర్క్ చేయించుకుంటున్నారు. వేసవి సెలవుల్లో కూడా ఇంతవరకు కూడా జీతం ఇవ్వకుండా సగం జీతం ఇస్తా ఉన్నారు. అయితే ఈరోజు శానిటేషన్ వర్కర్లందరికీ కనీస వేతనం ఇవ్వాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. బడుగు బలహీన వర్గాలకు చెందిన అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికుల్ని తక్షణం ప్రభుత్వం గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే స్కూల్ యూనిఫామ్ ఇవ్వాలి. అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలి, అక్రమ తొలగింపులు ఆపాలి, అధికారుల వేధింపులు ఆపాలి. అయితే ఈ నారా లోకేష్ గారు స్కూలు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ చిరుద్యోగుల మీద ఆయన చూపించడం లేదు. అయితే ఎవరైతే పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ కొమ్ము కాస్తూ ఇటువంటి చిరుద్యోగులకి జీతం పెంచే ఆలోచన చేయాలని. మేము పొద్దుగా 7 గంటలకు వెళ్తామండి. సాయంకాలం 6:30, 7 అలా అయిపోతుందండి. రోజు 4 సార్లు బాత్రూమ్ కడగాలి, రోజు తడిగొట్టు పెట్టాలి. పిల్లలు ఎక్కువైపోయారు, క్లాసులు ఎక్కువైపోయినాయి. మాకు జీతాలు చూస్తే రోజుకి 200, అంటే నెలకి 6,000 ఇస్తున్నారు. మాకు ఆ జీతాలు సరిపోవట్లేదు. పొద్దున్న సాయంకాలం వరకు కూడా స్కూల్లోనే వర్క్ చేయవలసి వస్తుందండి. పనిచేయడానికి కూడా వస్తుంది. మాకు వేధింపులు కూడా ఎక్కువైపోయినాయండి. అది చేయలేదు, ఇది చేయలేదు, మేము కంప్లైంట్ చేస్తాము, అలాగే ఇలాగనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. బెదిరిపోయి చాలామంది యూనియన్స్ కూడా రావడానికి కూడా భయపడి, ధర్నానికి కూడా భయపడి రావడానికి అర్థం పెట్టుకొని లాక్కొని వచ్చేవండి. ఈరోజు మేడం గారి ద్వారా మాకు అందరికీ న్యాయం జరిగించాలని, మాకు జీతాలు